హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను తెలంగాణ నల్గొండలో ఉన్న ఛాయా సోమేశ్వరరావు అనే టెంపుల్కి అయితే వచ్చేసాను. సో ఈ టెంపుల్కి ఛాయా సోమేశ్వరరావు అనే పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ మన లోపల లింగం వెనకాలన్నమాట స్తంభంలాగా ఒక షాడో పడుతుంది. కానీ ఆ లింగం ముందు ఏ స్తంభం అనేది లేదు, కానీ షాడో ఎక్కడికి వచ్చిందని ఇప్పటిదాకా ఎవ్వరు కనిపెట్టలేకపోయారు. సో ఇదండి గుడి. చూడండి, లోపల చాలా గ్రీనరీ ఉంది. ఆ మధ్యలో కనిపిస్తుంది చూడు, అది గర్భగుడి అనమాట. దాని లోపలనే లింగం ఉంటుంది. సో ఇక్కడ అయితే పక్కన పెద్ద చెట్టు ఉండే, ఆ చెట్టు దగ్గర చాలా మంది దీపాలు ముట్టిస్తుండ్రు, ప్రదక్షిణాలు కూడా చేస్తుర్రు. సరే అని మేము కూడా ఇక పోయి, ఇది కార్తీక మాసమే కాబట్టి మేము కూడా దీపాలు తీసుకొచ్చాము. సో మేము కూడా చెట్టు దగ్గర ముట్టిద్దాం అనుకున్నాము. కానీ ఏంటంటే మాకు అక్కడ ప్లేస్ దొరకలేదు అనమాట. అంటే ప్లేస్ ఉంది, కానీ అక్కడైతే చాలా గాలి వస్తుండే. సో ఇక మేము కూడా, మా అమ్మ అయితే ముట్టిస్తుంది. చూడండి, మా అమ్మ కూడా ముట్టిస్తుంది. అంటే లైక్ ఈ టెంపుల్లో ఏంటంటే దర్శనం ఫ్రీ అనమాట. అభిషేకానికి ఏమో 200 రూపీస్ టికెట్ అంట. అయితే మేము అంత దూరంగా వచ్చినాం కాబట్టి మేము కూడా అభిషేకం టికెట్ తీసుకున్నాము. సో ఇక ముట్టించేసి ప్రదక్షిణలు చేసినాక అయిపోయినాక మేము అటు ఇటు చూసినాము. అంటే టికెట్ తీసుకొని పోతున్నాము. మా మమ్మీకి అయితే అర్థమైతే ఎటు పోవాలనేది. సరే అని టికెట్ తీసుకుని పోతుంటే ఇక్కడ మళ్ళీ ఇంకో చిన్న గుడి అనిపించింది. చూడండి, ఆ ముందు ఆత్మలింగం ఉందంట దానిలో. సరే అని లైన్ కూడా ఆడికెళ్ళి ఉన్నది. మేము కూడా ఇక అంటే దాని దర్శనం చేసుకొని వచ్చేసినాము. ఆత్మలింగము చేసినాక లైన్లో నిలబడితే అభిషేకానికి పాలు, నెయ్యి అవన్నీ ఇస్తే వీళ్ళు చెంబులు కలిపి మనకి ఇస్తుర్రు. లోపలికి వెళ్ళాక అక్కడ అభిషేకం చేయొచ్చంట. ఇక చూడండి, ఇటు సైడ్ మొత్తం దర్శనం లైన్ అయితే చాలా ఫ్రీ ఉంది. అంటే చాలామంది అయితే అభిషేకం చేయాలని అనుకున్నట్టు. సో అక్కడైతే ప్రసాదాలు ఇస్తారు. లోపల పోగా అసలు చాలా చల్లగా ఉంది, ఫుల్ పీస్ఫుల్ ఉంది. అండ్ చూడండి, ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా ఇయర్స్ నుంచి చేసి పెట్టింది అనుకుంటా. మేమైతే ఇక లైన్లో నిలబడ్డాం. ఎంతసేపు అయినా లైన్ జరుగుతలేదు. చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని లోపల లింగం ఉందన్నమాట. వాళ్ళు ఏంటంటే షాడో చూపించడానికి లైట్ బంద్ చేసి మళ్ళీ ఆఫ్ చేస్తారు. అంటే లోపల నన్ను వీడియో తీసుకోవనిలే, అందుకే మేము దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసినాము. కానీ చాలా బాగుంది లింగం అయితే లోపల. సరే అని అలా బయటకు వచ్చినాక మాకైతే ఇక్కడ ఒక పాము పుట్ట అయితే కనిపించింది. సరే ఏంటంటే ఈ పుట్టలో పాము ఉంటుందంట, ఇప్పటికీ కూడా ఉంది. ఆ పాము రోజు రాత్రి బయట ఒక గుండంలో ఉందంట. గుండంలోకి వెళ్ళి నీళ్ళు తీసుకొని శివునికి అభిషేకం చేశాడంట. నేనైతే మీకు ఆ గుండం ఇప్పుడు చూపిస్తాను తర్వాత. సో మళ్ళీ ఇట్లా కొంచెం ముందు పోతే ఇక్కడ అన్ని నందీలు ఉన్నాయన్నమాట. వీటికి తలలు ఎవరో ధ్వంసం చేసారు. అంటే ఏంటంటే అప్పట్లో ముస్లిమ్స్ వాళ్ళు ఇవన్నీ ధ్వంసం చేసేసారంట, తీసేసారనమాట. అవే కాదు, టెంపుల్ మీద చూసారా, అక్కడ సగం పార్ట్ అయితే మిస్ అయింది, అది కూడా తీసేసారు వాళ్ళు. తెలియదు నాకైతే ఎందుకో. సరే, ఇప్పుడైతే మనము అక్కడ గుండం దగ్గరికి అయితే వెళ్దాము. అంటే చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే మేము వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ అయితే అసలు ఎంత బాగుండే, పక్కన అన్ని చెట్లు ఉండే. అంటే ఆ చెరువులో అయితే చాలా ఫిషెస్ ఉండే. అటేమో అన్ని లోటస్ ఫ్లవర్స్ అండ్ డక్స్ కూడా ఉన్నాయి. చూసారా, అక్కడ మీకు కనిపిస్తుంది. నేను దగ్గరికి పోతున్నాం, ఆగండి. చూడండి, అక్కడైతే చాలా డక్స్ ఉన్నాయి. అసలు నీళ్ళలో కాలు పెట్టంగానే ఫుల్ చల్లగా ఉన్నాయి నీళ్ళు. అండ్ అక్కడ చాలా చల్లగా ఉంది. ఏంటంటే ఇటు సైడ్ అన్నీ అవి డక్స్ ఉన్నాయి కదా, ఇక చేపలు అయితే అటు సైడ్ అటు కార్నర్కి వెళ్ళిపోయినాయి అనమాట. ఇక్కడైతే చాలామంది రాళ్ళు ఉన్నాయి, మధ్యలో చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి. సో చూడండి, ఇవన్నీ లోటస్ పూలు అనమాట. సో ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం.